శిలువ ఎందుకు, శిలువలో మరి ఆ 3 మేకులతో ఎందుకు మరణించాడు? దేవుడు ఆజానుభావుడు, శక్తివంతుడు, మరి ఆయన సర్వము ఆయన ఆధీనములో ఉంది కదా. సర్వము ఆయన ఆధీనములో ఉన్నప్పుడు ఎందుకు అలాంటి ఒక నీచమైన స్థితిలో చనిపోయాడు? చాలామంది అన్యజనులు ఇదే చెప్తూ ఉన్నారు. ఎందుకు మీ దేవుడు ఆయనే రక్షించలేకపోయాడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని చెప్పినప్పుడు మీకు కూడా ఒక సమాధానం ఉండదు. వాళ్ళకి చెప్పాలంటే జవాబు చెప్పాలంటే మనకు కూడా చాలామందికి తెలియదు. మామూలుగా ఏదో 4 మాట్లాడి ఆయన పాపల కోసం వచ్చాడు, చచ్చిపోయాడు అంటే వాళ్ళు నమ్మరు. కాబట్టి మనం ప్రతి విశ్వాసి ఏంటంటే ఒక పునాది ఉండాలి. అంటే వాక్యం అనే పునాది ఉండాలి. వాక్యముతో వారికి ఎలా సమాధానం చెప్పాలా, వాక్యముతో ఈ లోకములో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వెలిగించాలి, దానికి జ్ఞానము కావాలి. కాబట్టి దేవుడి వాక్యము నుంచే ఈరోజు మనం మరి నీటిగా చక్కగా మనం తెలుసుకుందాం. అందుకనే యెషయా ప్రవక్త కూడా అంటాడు 53వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడైనా, 53వ అధ్యాయం 1వ వచనంలో 53:1 ఏమంటారండి ఆయన? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన మొట్టమొదటిగా ముందే చెప్పేస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఏదో అప్పటికప్పటికి వచ్చిన ఆయన కాదు. ఒకవేళ అన్నయ్యని ఎవరైనా మీటింగ్స్ పిలిచారనుకో, మహబూబాబాద్ కానీ ఇటువైపు మరి తెలంగాణ చాలా ప్రాంతాలు పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? ఈరోజే పిలుస్తారా? ఒక వారం ముందు, ఒక నెల రోజుల ముందు పిలుస్తారు. అలాగే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తున్నారు కాబట్టి ఈ లోక ప్రజలకి తెలియాలి అని యెషయా ప్రవక్త 750 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికాడు. ఈ 53వ అధ్యాయంలో దేవుడు పలికాడు. ఆ పలికిన విషయాన్ని ఆయనే ముందు చెప్తున్నాడు అన్నమాట. మేము చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నామండి, మీ కొరకు ఒక రక్షకుడు వస్తున్నాడు, ఆయన సిలువలో చనిపోతాడు, కానీ మీరు నమ్మరలే. అదే ఒకటో వచనం చదివినట్లు ఏమన్నారు? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను. అది మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అంటే దేవునికి ముందే తెలుసు. శివుని గూర్చిన వార్త నశించిపోవు వారికి ఎలా ఉంది? వెర్రితనముగా ఉంది. కానీ దేవుని ప్రజలకు అది మహాశక్తి అయి ఉంది. కాబట్టి దేవుడు సిలువలో ఎందుకు మరణించాడంటే, మనం ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, బాబు నీకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి కారుని తీసుకుని ఆ కారులో ఎక్కించుకుని నేను డ్రైవింగ్ నేర్పిస్తా అన్నాడు. యాక్సిలేటర్ వేసాడు, తిప్పాడు. ఎక్కడికి వెళ్ళిందంటే అది చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువులోకి వెళ్ళిపోయింది. తర్వాత అడిగారు, ఏంట్రా నువ్వు నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తావని అతను ఏమన్నాడంటే, నాకు డ్రైవింగ్ రాదురా, నీ ఊరిని అబద్ధం ఆడని అన్నాడు. అంటే డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఇంకొక అతను ఏం చేశాడంటే, అరే భయ్ నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి 10 మందిని తీసుకెళ్ళాడు. ఈత నేర్పిస్తాను 10 మందిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే, ఈత నేర్చుకునేటప్పుడు స్విమ్మింగ్ వాళ్ళు దూకుతారు, మామూలుగా దిక్కకుండా మంచిగా చెట్లపై నుంచి దూకుతారు. అలా ఒక ఆయన ఏం చేశాడంటే, పైనుంచి నేను దూకుతాను రా, మీరు చూడండి, తర్వాత మీరు రండి, నేను మీకు నేర్పిస్తాను అన్నాడండి. చెట్టు ఎక్కాడు, పైనుంచి దూకాడు, కిందకు దూకాడు, నీళ్ళలోకి వెళ్ళాడు. 5 నిమిషాలైనా బయటికి రావట్లే. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆడికి ఈత రాదని. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతలోడికి ఈత వచ్చిందనుకో మనకి ఈత నేర్పిస్తాడు. అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళాడు అనుకో ఆడే చచ్చిపోతాడు. అంటే మనకు ఒకటి నేర్పించాలి అని అంటే అవతల వాళ్ళకి ఏం రావాలా? అది రావాలి. డ్రైవింగ్ నేర్పిస్తానంటే అతనికి డ్రైవింగ్ వస్తే మనకు నేర్పిస్తాడు. వాడికి డ్రైవింగ్ రానప్పుడు మనకు నేర్పించలేడు. ఈత నేర్చుకోవాలన్నప్పుడు ఈత వచ్చినోడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే వాడికి కూడా ఈత వస్తేనే మనకు నేర్పిస్తాడు. అయితే మానవునికి ఏం సంక్రమించింది? మరణం అనేది సంక్రమించింది. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే మానవునికి పాపం వల్ల ఒక మరణం అనేది సంక్రమించింది. ఎదోను తోటలోనే దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అయితే మరి ఈ మరణము తప్పింపబడాలి. ఈ మరణం నుంచి తప్పించుకోవాలి. ఈ మరణం నుంచి బయటికి తీసుకురావాలి. అలాంటప్పుడు ఎవరు మీ పెదనాన్న, మీ బాబాయ్, మీ నాన్న, మీ పిన్ని, నేను పట్టుకొస్తామా? మరణం నుంచి నేను బయటికి తీసుకురాలేము. మరణం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి పట్టుకుని రావాలి మనల్ని.
పాయింట్ అర్థమైందా మీకు? ఆల్రెడీ మరణాన్ని రుచి చూచి మరణము ఆయన మీద ప్రభుత్వం చేయకుండా ఆ మరణపు ముళ్ళు ఇరిచి మరణము నుంచి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన మనల్ని పట్టుకెళ్ళాలి మరణం అవతల జీవితానికి. అవునా కదా? కారు డ్రైవింగ్ రావాలంటే డ్రైవింగ్ వచ్చినోడు రావాలా, ఈత రావాలంటే ఈత వచ్చినోడి దగ్గర నేర్చుకోవాలా. ఇప్పుడు మరణం నుంచి తప్పింపబడాలంటే ఎవరు కావాలి? మరణమయ్యి తిరిగి లేచిన వాళ్ళు కావాలా. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా పలానా గొప్ప వ్యక్తులుగా జీవించిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు. వాళ్ళ డెడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయి? సమాధుల్లో ఉన్నాయి. మరి క్రీస్తు ప్రభు వారి బాడీ ఎక్కడ ఉందా? ఇశ్రాయేలు ప్రాంతంలో క్రీస్తు ప్రభు వారి డెడ్ బాడీ ఎక్కడ ఉందా? లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఈ తప్పిపోయిన మానవుడు పాపం వల్ల వచ్చిన ఈ జీతము, ఈ యొక్క జీతాన్ని కోసుకున్నాడు కదా మానవుడు. ఈ మరణము ఆ మనిషి మీద ఏలుబోటు చేస్తుంది. కాబట్టి దీని నుంచి విడిపించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేనే సత్యాన్ని మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు, నా ద్వారా తప్ప పరలోకాన్ని ఎవడు చేరలేడు, నా ద్వారానే ఏదైనా. ఇప్పుడు అవతల వ్యక్తి నిన్ను పైకి లాగాలంటే ఏం చేయబడాలా? ఆయన మరణించి తిరిగి లేవాలా. మరి ఈ లోకంలో ఎవరున్నారు మరణించి తిరిగి లేచిన వాళ్ళు? ఎవరన్నా చూపించగలరా? కొంతమంది అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాబాలు ఉన్నారు, కొంతమంది రకరకాల కార్యక్రమాలు చేశారు చాలా దేశాల్లో. కానీ వాళ్ళంతా ఏమైపోయారు? చచ్చిపోయారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రం ఎన్నో కార్యాలు చేసుకుంటూ పోయారు వాళ్ళు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నానా రకాల గందరగోళాలు. కానీ వాళ్ళు బతికారా? బ్రతకలు వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి ఇప్పుడు మరణము నుంచి మానవుని విడిపించాలనంటే ఈ మరణము చెంది లేచిన వారు రావాలి. కాబట్టే ఈ లోకంలో ఎక్కడ చూసినా, ఏ సమాధిలో చూసినా మరణించిన వ్యక్తులు ఉన్నారు, తిరిగి లేచిన వ్యక్తి లేడు. కాబట్టే ఈరోజు మానవుడు ఆయనని విశ్వసించాలి. కాబట్టే ఈరోజు మానవుడికి మరి ఆ దేవుడు దిగిరావలసి వచ్చింది. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే ఒకవేళ పాపం మన మీద దాడి చేస్తున్నప్పుడు మన ప్రాణం పోతుంది. అయితే ఈ దాడి మన నుంచి పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రాణం పెట్టాలి. ఈక్వల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రాణం పోతుంది పాపం వల్ల, దాన్ని తప్పించాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రాణం పెట్టాలా? అసలు ఈ ప్రాణం ఎక్కడుంది అని మనం అడిగినట్లయితే లేవీకాండంలో మీరు చూసినట్లయితే లేవీకాండానికి వెళ్ళిపోండి. లేవీకాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము. ఆమెన్, హల్లెలూయా. దాని తర్వాత 14లో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. ఎక్కడ? 14లో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. మరి అదేవిధంగా 11లో రక్తము దేహమునకు ప్రాణము. మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన దేహానికి ప్రాణం ఏంటి? రక్తము. రక్తము. ఇప్పుడు పాపం వల్ల వచ్చేది ఏంటి మనకి? మరణము. మరణము అంటే చావు. చావు. ఈ చావుకి అడ్డుపడే ఇంకో చావు కావాలి. అప్పుడు అంటే రక్తము చిందింపబడాల. అంటే మానవుని మీద నేరస్థాపన జరుగుతుంది. 10 ఆజ్ఞలు మానవుని మీద ఏం చేస్తున్నాయి? నిందన మోపుతుంది. ఈ 10 ఆజ్ఞలు మానవుని పాపాన్ని తీసివేయలేవు. పాపం అనగా ఎట్టిదో చెప్తాయి. ఇప్పుడు 10 ఆజ్ఞలు మనల్ని తీసేస్తాయా? పాపం ఏంటో మన పాపాలు పోగొట్టాలంటే 10 ఆజ్ఞలు తీసేస్తాయా మనల్ని? తీవు. 10 ఆజ్ఞలు ఏంటంటే, బాబు నువ్వు ఇండియాలో వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాలా? ఎడం వైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా మనం ప్రయాణించినప్పుడు? మరి అమెరికాలో అయితే అదనమాట. అంటే దాని రూళ్ళు దానికి ఉన్నాయి. ఒకవేళ అలా కాకుండా వేరే రూట్లో వెళ్తే ఏమవుతావు? చచ్చిపోతావు. నువ్వు ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళు అని చెప్పేయి రూల్స్ అనేవి. అంతేగాని రూల్స్ నేను పాపాన్ని తీసివేయలేవు. కాబట్టి ఈ రూల్స్ నేనేం చేస్తున్నాయి? ఈ రూల్స్ నేనేం చేస్తున్నాయి అంటే ఆజ్ఞను హేతువు చేసుకుని నిన్ను చంపుతున్నాయి. ఇప్పుడు ప్రతి మానవుడు చచ్చిపోతే ఇక దేవుడు ఒక్కడే మిగలాలి. అవునా కదా? దేవుడు ఒక్కడే ఉంటే ఇంకా సృష్టికి ఉపయోగం ఏముంది?
అవునా కదా? మానవులందరూ చచ్చిపోవాలని కోరుకుంటామా? ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో పిల్లలు తప్పు చేశారనుకో, ఆడు దొంగదానం చేశాడు, మనం ఏం చేస్తాం? 4 పీకుతాం. అవునా కదా? 4 పీకి ఏం చేస్తాం? నువ్వు ఇంకోసారి దొంగతనం చేయొద్దు నాన్న అని చెప్తావు. అదే నాన్న దొంగడు అనుకో ఏం చేస్తాడు? దొంగతనం తీసుకొచ్చి జేబులు వేసుకుంటాడు. కానీ మన నాన్న అలాంటి దొంగడు కాదు. మన నాన్నేమో పరిశుద్ధుడు, మన నాన్న అతి పరిశుద్ధుడు. కెరూబులు శరాపులు ఏమన్నాయి? ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటాడు. అయితే ఈ పరిశుద్ధత కలిగిన ఈ దేవుణ్ణి అపరిశుద్ధమైన మానవుడు సమీపించలేడు. ఎందుకంటే యెషయా పత్రిక అంటే మానవునికి దేవునికి మధ్య ఈ పాపం అడ్డుగోడలా ఉంది. ఏ మానవుడు కూడా అపరిశుద్ధతతో దేవుణ్ణి సమీపించలేడు. మరి ఎలా 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 అనంటే ఆ రక్తము చిందింపబడాలి, ఆ రక్తము వెలపెట్టాలా, ఆ రక్తము చిందింపబడాలా. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అన్నారు. ఏమన్నారు? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అంటే ప్రతి పాపము పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మదై ఉండాలి. అది బలియాగంగా మన కొరకు అర్పించేదిగా ఉండాలి. అందుకని అన్నాడు పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు, క్రీస్తు మనకు ఒక కృపావరాన్ని ఇచ్చాడు. దాన్ని ఏమన్నారు? తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. అది మనకి ఏం చేశాడు? ఆయన దానముగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి తండ్రి అతి పరిశుద్ధుడు, తండ్రి ప్రేమ గలవాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ ఉందని చెప్పి పిల్లలు ఇష్టానుసారమైన పాపం చేస్తే పాపాన్ని కప్పాడైనా, పాపాన్ని శిక్షిస్తాడైనా. ఇప్పుడు మీ ఇంట్లో మీ బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తే నువ్వు దండించవా? దండిస్తావు. దండించకుండా ఉండవు. దండించినంత మాత్రాన ప్రేమలేనట్ట కాదు కదా. వాడిని సరిదిద్దాలని, వాడిని చక్కదిద్దాలని. కాబట్టి ఇప్పుడు మానవుడు పాపమనే బానిస బంధకంలో ఉన్నాడు కదా. అయితే ఈ బంధకం ఏదైతే ఉందో, ఈ అడ్డు తెర ఏదైతే ఉందో, దానికి మరి సంబంధించి ఆ మూలాలు చంపాల, దాని మూలాలను తీసివేయాలి. మనిషిలో పాపం ఎప్పుడు దాడి చేస్తుంది? మనిషిలో ఒక నియమం ఉంది. ఏంటంటే పాప నియమం. ఈ పాప నియమాన్ని బట్టి దేవుణ్ణి సమీపించలేకపోతున్నాడు మానవుడు. ఒకవేళ ఇక్కడ నుంచోబెట్టి, తండ్రిని అక్కడ నుంచోబెట్టి, కుమారుని పక్కన నుంచోబెట్టి మనం అడిగామనుకో, కుమారుడు అంటాడయా మానవులందరూ ఇంత దూరంగా ఉన్నారేంటి మనకే అని అడిగాడు అనుకో యేసయ్య. తండ్రి ఒకడు అంటాడు, తండ్రి ఒకవేళ ఇలా అనొచ్చు, నేను వాళ్ళకి మహిమనిచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారయ్యా, ఎందుకే అని యేసుప్రభు అడుగుండొచ్చు. ఎందుకనో నీకు తెలుసు, మనం లోకాన్ని సృజించినప్పుడు మానవుడు తప్పిపోయాడు. అవునా కదా? మనం ఇచ్చిన మహిమను కోల్పోయాడు. ఇప్పుడు యుగాలు మనతో ఉండాలనుకో, ఆ పాప స్వభావంతో పరలోకాన్ని వస్తే పరలోకాన్ని కూడా పాడు చేస్తారు వాళ్ళు. పరలోకం పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధుడివి. ఒకవేళ ఈ అపవిత్రం కలిగిన ఈ మానవుడిని ఇలాగే పరలోకాన్ని పట్టుకెళ్తే ఇదంతా పాడు చేస్తాడయ్యాడు. నీతి వస్త్రాలు మనం ఇచ్చాం కదా, దాన్ని పాడు చేసేసుకున్నాడు. అందుకే దూరంగా ఉన్నాడు. మరి ఏం చేయాలయ్యా అని యేసుప్రభు అని కూడా ఉంచు. ఏం చేయాలంటే మరి నేనే రాసిచ్చా కదా, 10 ఆజ్ఞలు నేను రాసిచ్చాను కదా, మరి వాళ్ళ మీద నేరస్థాపన చేస్తున్నాయి. ఎందుకంటే నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను ఏది మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నిలబడేవాడిని. వాళ్ళు పాపాలు చేశారు నాకు తెలుసు, వాళ్ళ పాపం ఉంది నాకు తెలుసు. వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఎవరు మిగలరేగా, నువ్వు నేనే ఉండాలి. మరి అయితే ఏం చేయాలయ్యా అని యేసుప్రభు అడుగుండొచ్చు. ఏం చేయాలి? వాళ్ళ నిమిత్తం ఏ రక్తం అయితే పాపం చేసిందో ఆ రక్తం అదే మానవుల రూపంలో వెళ్ళి శిక్షకు గురైతే, ఏ లేఖనాలు అయితే రాయబడ్డాయో ఆ చేతులు మేకులతో కొట్టబడినట్టయితే, ఆ మనిషి చచ్చిపోయినట్లయితే ఆ మానవునికి మనకి ఉన్న ఆ అడ్డుతెర తెగిపోద్ది అని తండ్రి మాట్లాడుండొచ్చు. అయితే కుమారుడైన అనుండొచ్చు, సరేయా మరి నేను వెళ్తానైతే, నేను వాళ్ళ ప్లేస్లో చచ్చిపోతాను, నేను వాళ్ళ ప్లేస్లోకి వెళ్తాను,
వాళ్ళ ప్లేస్ నేను తీసుకుంటాను. అలా అయితే వాళ్ళు మనం కలవచ్చా? కలవచ్చు. ఎందుకంటే హెబ్రీ పత్రిక ఏమంటుంది? ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞలు రాశారో, ఎవరైతే ఇప్పుడు ఒకవేళ మనం ఒక వీలునామా రాసుకుంటాం, వీలునామా రాసుకున్న తర్వాత అవతల వ్యక్తి రాపించుకున్న వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, ఏమైంది? అతనికి మనకే బాకీ లేదేగా. ఆ వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, అతనికి మనకి బాకీ లేదు. వీలునామా రాసిన ఆయన చచ్చిపోయాడు కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభువు కూడా అదే చేశాడు. వీలునామా రాశారు వాళ్ళు. ఆ వీలునామా రాసిన ఆయన ఆ శిలువ మేకుల చేత చచ్చిపోయినట్లయితే, తన దేహంలో ఉన్న రక్తానంతటిని పాపము నిమిత్తం కార్చినట్లయితే అది కొట్టువేయబడదు. కాబట్టే ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నప్పుడు దేవాలయపు తెర్ర అట్టముగా చిరిగిందంట. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఆ 3 మేకులు ఆయన పీక్కోలేదు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు కాబట్టే. ఆయనలో శక్తి లేక కాదు, ఆయనలో బలం లేక కాదు, ఆయన దగ్గర మహాశక్తి బలం ఉన్నాయి. ఆయన భూలోకాన్ని ఒక మాటతో మరి కలగజేసిన దేవుడు. కానీ ఆయన నీ ప్లేస్ను నా ప్లేస్ను ఆ సిలువలో మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఏం చేయాలి? రక్తము చిందించబడాలా. మానవాళి పాపము నిమిత్తం రక్తము చిందించబడాలి. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది. కాబట్టి తన చివరి బొట్టు వరకు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించాడు. తన దేహంలో కొద్దిగా కూడా రక్తం లేదంట, నీళ్ళు వచ్చాయంట లాస్ట్లో. ఎందుకంటే చివరి బొట్టు వరకు రక్తం కార్చబడింది. ఎందుకంటే చివరి మనిషి వరకు ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదు. ప్రతి మానవుడు రక్షణ పొందాలని ఆయన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఆయన ఏదో ఊరకనే ఇది శిలువ యాగం జరగలేదు. ఇది ఏదో అన్ని జనులు హేళన చేసినట్టు జరగలేదు. ఇది నా పాపం నీ పాపాన్ని ఆయన మోసాడు. ఆయన ఒక మ్యాజిక్ చేసి ఒక బాబాలాగా ఒక శక్తితో ఇలా ఉండి కొడతంటే ఆయనకి బాధ తెలియకుండా తట్టుకునే ఆ శక్తిని ఆయన ఏం పొందుకోలే. మనకు కోస్తే ఎలా ఇబ్బంది ఉందో ఆయనకు కూడా అలాగే ఇబ్బంది ఉంది. మనల్ని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుందో ఆయనకు కూడా అలాగే ఇబ్బంది ఉంది. ఇప్పుడు మానవుని కోసం అంత చొరవ తీసుకున్నాడు యేసయ్య. మానవుని కోసం అంత మరి ఇబ్బందిని ఆయన కలిగి ఉన్నాడు. మరి అందుకనే ఆయన ఆ సిలువలో మన కోసం వేలాడు. ఎందుకంటే రక్తము చిందింపబడాల. రక్తము చిందింపబడినట్లయితే మన పాపము పరిహారము అవుతుంది. కాబట్టి ఆ రక్తము పరిశుద్ధమైనది ఉండాలి. ఆ రక్తము నీతి గలదై ఉండాలి. ఒకవేళ దేవుడు ఇలా అనుకుండొచ్చు, ఇప్పుడు యేసుప్రభుని కాకుండా ఇక్కడ మానవులు కూడా ఉన్నారు కదా, ఎవడో ఒకడిని కోసేత్త అయిపోద్దని అనుకోవచ్చు. కానీ ఒకవేళ మన రక్తాన్ని కోసేయడానికి యేసయ్య, మన రక్తంలో ఒకవేళ కోసేయడానికి యేసయ్య ఏమేమి వస్తాయంటారు? మన రక్తాన్ని కోసినట్టయితే కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము, యూట్యూబు, ఫేస్బుక్, రీల్స్. ఒకవేళ మన రక్తాన్ని కోస్తే యూట్యూబు, ఫేస్బుక్, రీల్స్, సీరియళ్ళు, సినిమాలు, నాటకాలు, బూటకాలు, కోపము, క్రోధము, అల్లరి, వ్యభిచారం ఇవన్నీ వస్తాయి. మన రక్తం సరిపోదు. మన రక్తం పరిశుద్ధపరచదు ఏ మానవుణ్ణి. కాబట్టే ఆ పరమాత్ముడు దిగి రావాల్సి వచ్చింది. కాబట్టే ఆయన శిలువలో మన కొరకు మరణించాల్సి వచ్చింది. ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి. ఆ రక్తం జన్మ పాపము లేనిదై ఉండాలి. కాబట్టి ఆయన కన్యకకు పుట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టే శరీరంలో మనకున్న బలహీనతలు ఆయనకున్న ఏ పాపములో పడలేదైనా. కాబట్టి ఆయన శరీరధారిగా దిగొచ్చాడు. ఎందుకనంటే మానవుణ్ణి పాపమనే పాము కరిచింది. కాబట్టి మానవుణ్ణి పాపమనే పాము కరిచింది. ఎందుకనంటే మరి రోమా పత్రిక 7వ అధ్యాయంలో మనం చెప్తూ ఉంటాం ఏంటంటే, నాలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే పాపం అనే నియమం. నేను మంచి చేయాలనుకుంటున్నా, నేను మంచి కలిగి ఉండాలనుకుంటున్నా, దేవుని పోలికను ఇతరుల వైపు చూపించాలనుకుంటున్నా, దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలనుకుంటున్నా, కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకో తెలుసా? నాలో పాప నియమం ఉంది. ఎందుకో తెలుసా? నేను పాపానికి అమ్మబడ్డాను. ఎందుకో తెలుసా? నేను పాపానికి దాసుడును. ఇట్టి మరణకరమైన పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటే ఆయన అంటున్నాడు యోహాను గారు, ఆ సిలువను నిదానించి చూసినట్లయితే మీరు బ్రతుకుతారని. ఆ సిలువను నిదానించి చూసినట్లయితే మీరు బ్రతుకుతారని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నారు. మీరు చదివినట్లయితే, సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఆమెన్. హల్లెలూయా. అదేనండి విషయం. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఆ సిలువలో ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఆ సిలువలో ఎత్తబడకపోయినట్లయితే విశ్వసించే ఏ ఒక్కడు కూడా పరలోకానికి చేరలేడు. ఆ సిలువను నిదానించి చూచినప్పుడే పాపం అనే ఆ పాము కరిచిన ప్రతి వ్యక్తి బ్రతుకుతాడు. మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చూసాం. మానవులు ఏం చేశారు? దేవుణ్ణి విసిగిస్తున్నారు. మానవులు ఏం చేశారు? పాపముతో విసిగిస్తున్నారు, అవిశ్వాసముతో విసిగిస్తున్నారు. మాకు దూడలు లేవని విసిగిస్తున్నారు, మాకు ఆహారం లేదని విసిగిస్తున్నారు, మాకు బలమైన తిండి లేదయ్యా, మాకు నీళ్ళు లేవయ్యా, అయా మాకు ఏది ఎంటర్టైన్మెంట్ లేదని వాళ్ళు విసిగిస్తూ ఉన్నప్పుడు తాపకరమైన పాములు వచ్చాయి. తాపకరమైన మరణం వాళ్ళకి ఏలుబాటు చేసింది. మరణం వాళ్ళ మీద దాడి చేస్తుంది. అనేక మంది చచ్చిపోతున్నారు. అప్పుడు మోషే, అయ్యా వీళ్ళందరూ చచ్చిపోతున్నారయ్యా, అయ్యా మేమేం చేయాలయ్యా అని దేవునికి మొరపెట్టినప్పుడు, నువ్వు ఒక ఇత్తడి సర్పమును ఎత్తు, దానిని నిదానించి చూచిన వారు రక్షింపబడతారు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు సిలువను నిదానించి చూసినట్లయితే ఈ పాప మరణ నియమముల నుంచి నువ్వు విడిపింపబడతావు. ఆ సిలువ మరణాన్ని నీవు నిదానించి చూడకపోయినట్లయితే ఆ పాపం అనే బంధకంలో ఉండిపోతావు. ఆ 10 ఆజ్ఞలు నీ మీద నిరాస్థాపన చేస్తాయి. దానిలో ఏ ఒక్కటి నువ్వు పాటించలేవు. ఏ చిన్న మిస్టేక్ అయినా నువ్వు మరణానికి లోనవ్వాలి. ఆకాను తన కుటుంబాన్ని ఏమైపోయాడు? కోల్పోయాడు. ఒక్క సినారు వస్త్రాన్ని బట్టి. కాబట్టి ఈరోజు ఆ సిలువను చూడకపోయినట్లయితే, ఈరోజు ఆ సిలువను నువ్వు నిదానించి చూడనట్లయితే నువ్వు రక్షణ పొందుకోలేవు. ఈరోజు ఈ లోకం మీదకు వచ్చే ఆ తీర్పులో నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఆ సిలువను నిదానించి చూడాలా. ఆ సిలువను నిదానించి చూసినప్పుడు నువ్వు పాపము జోలికి పోలేవు. ఆ సిలువను నిదానించినప్పుడు నువ్వు పాపం జోలికి పోలేవు. ఈరోజు నువ్వు మరలా సిలువ వేస్తున్నావు క్రీస్తుని. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సిలువను నిదానించి చూడలేదు. నువ్వు మరలా క్రీస్తును సిలువ వేస్తున్నావు. ఎందుకనంటే నువ్వు ఆ సిలువను నిదానించి చూడలేదు. ఆ సిలువ ప్రేమను నిదానించి చూడలేదు. ఆ సిలువలో ఆయన దేహాన్ని దున్నేశారంట. బైబిల్ పండితులు ఏమని చెప్తున్నారు తెలుసా? ఆ దేహంలో 5,000 కొరడా దెబ్బలు ఉన్నాయని, 5,000కు పైగా అనేక రకాల గాయాలు ఉన్నాయని, లోతైన ఎన్నో గాయాలు, మరి ఆ చర్మము దున్నబడినట్టుందని ఎంతమంది చెప్తున్నారు. 5,000 గాయాలు ఎవరు తింటారు ఈరోజు నీకోసం? నువ్వేం చేసావని దేవునికి, నువ్వు ఏ విధంగా బ్రతికేవని, దేవుని కోసం ఎప్పటికీ కూడా ఏం చేస్తున్నావని నువ్వు నేను. ఆయన 5,000 గాయాలు మన కొరకు తిన్నాడు. 5,000 గాయాలతో ఆ శరీరాన్ని దున్నించుకున్నాడు. చివరి బొట్టు వరకు మన కొరకు రక్తం చిందించాడే. మానవుల చేత అవహేళన పొందాడే. కనీసం వస్త్రాలను కూడా లాగేసుకుని చింపి చీట్లతో అమ్మేసుకున్నారంట వాళ్ళు. వస్త్రాలు కూడా లాగేసుకున్నారు ఆయనే. వస్త్రాలు కూడా లేవు ఆయనకి. వస్త్రాలు కూడా లాగేసుకున్నారు ఆయన. ఆయన శరీరము దేహము దున్నబడింది. ఎందుకు నువ్వేం చేసావు ఆయన కోసం? నువ్వేం చేసావు? నువ్వేం చేయలేదు. మరి నువ్వేం చేయకుండా ఆ సిలువను నిదానించి చూసి రక్షణ పొందుకున్నావు, రక్షణ మార్గంలోకి వచ్చావు. కానీ ఈరోజు మరలా సిలువ వేస్తున్నావు. ఆ రోజు ఆయనను సిలువ వేశారని ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉండి సిలువుడు మోసుకెళ్తున్నారు అనేక మంది. కఠిన ఉపవాసాలు ఉంటున్నారు. కానీ దేవుడికి కావాల్సింది అది కాదు. నువ్వు మరలా సిలువ వేయకుండా ఉండడం ఆయనకి కావాలి. ఆయన కావాలని వచ్చాడు సిలువలోకి. ఆయనకేమి ఇబ్బంది లేదు. ఆయనేమి పెద్ద విషయం కాదు ఆయనకి సిలువ. ఎందుకంటే ఆయన సిలువలో మరణించడానికి వచ్చాడు. కానీ ఆయనకి ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ సిలువ మరలా కొనసాగుతూనే ఉంది. ఆ సిలువను ఎవరు వేస్తున్నారు తెలుసా? బయట వ్యక్తులు కాదు, విశ్వాసులు వేస్తున్నారు. ఆ సిలువ బయట వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడలా, విశ్వాసులే మరలా సిలువ వేస్తున్నారు. నేను ఒక్కసారి సిలువ వేయించుకున్నప్పుడు ఎన్నో గాయాలు ఉన్నాయి చూడు, ఆ గాయాలన్నీ రేపుతున్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆ సిలువను నిదానించి చూశారు, రక్షణ పొందుకున్నారు. కానీ ఆ సిలువను అవమానిస్తున్నారని హెబ్రీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఒక్కసారి మీరు హెబ్రీ పత్రికలోకి వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై తరువాత
తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఎవరి గురించి చెప్పారు ఇది? దేవుని వరాలు రుచి చూచావే, దేవుని ప్రేమను రుచి చూచావే, దేవుని శక్తిని అనుభవించావే, దేవుని కార్యాలను అనుభవించావే, దేవుడు చేసిన మేలులన్నీ పొందుకున్నావే. కానీ ఈరోజు బాహాటంగా సిలువ అంటే తెలుసా? అందరి ముందు దేవుని మరలా సిలువ వేయట్లేదా? నువ్వు అందరి ముందు దేవుని అవహేళన చేయట్లేదా? ఆయన గాయాలను చూసినప్పుడు కన్నీరు పెట్టుకుంటున్న నీవు మరలా గాయాలు రేపుతున్నావు. ఎప్పుడో తెలుసా? ఈ లోకంలో నీవు నీ జీవితాన్ని బట్టి ఆయనకి గాయాలు రేపుతున్నావు. నువ్వు తప్పిపోయిన ఆ స్థితిని బట్టి ఆధ్యాత్మిక జీవితం నువ్వు కోల్పోయచ్చుడు, ఆ భక్తి జీవితం నువ్వు కోల్పోయచ్చుడు, మందిరానికంటే రావచ్చుడు, మందిరాన్ని అంటే దూరం పెట్టేస్తావు చూడు, ప్రార్థన అంటే పక్కకి వెళ్ళిపోతావు చూడు, దేవుని ప్రేమ ఎవరి మీద చూపించవు చూడు. అవన్నీ ఏంటంట? ఆయన గాయాలను మరలా రేపటం. ఎక్కడంట? సమాజంలో బాహాటంగా. క్రీస్తు ప్రభువారు ఒకే ప్రాంతంలో సిలువ వేయబడ్డాడు. ఆ ఊరి ప్రజల వద్ద మాత్రమే ఆయన కనపడ్డాడు. కానీ ఈరోజు ప్రతి విశ్వాసి తన ఇంట్లో, తన కుటుంబంలో, తన ప్రదేశంలో క్రీస్తును సిలువ వేస్తున్నాడు. బాహాటంగా సిలువ వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి నీవు ఆయన సిలువ వేస్తున్నావా? మన ప్రవర్తనతో ఆయన సిలువ వేస్తాం. క్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి ఆయన ఏం చేశాడు? 30 నాణేలకు ఆయన అమ్మేశాడు. 30 నాణేలకు ఆయన అమ్మేశాడు. ఈరోజు నీ ప్రవర్తనను నువ్వు అమ్మేసుకున్నట్లయితే నిజంగా ఆయన అమ్మేసినట్లే మళ్ళా ఆ సిలువలోకి. ఆ రోజు నువ్వు ఏ యొక్క నిశ్చితత నీలో ఉందో, దేవుని సిలువను నిదానించి చూసినప్పుడు ఆయన మీద నీకున్న భక్తి, ఆ వైరాగ్యము, ఆ జీవితము, ఆ విధానాన్ని అంతటి నువ్వు విడిచిపెట్టి అమ్మేసుకున్నావు. ఎవరికి అమ్మేసావు తెలుసా? లోకానికి అమ్మేసావు. ఎవరికి అమ్మేసావు తెలుసా? చీకటికి అమ్మేసావు. ఈరోజు నువ్వు నీ సెల్ ఫోన్కి అమ్మేసావు. ఈరోజు నువ్వు రీల్స్కి అమ్మేసావు. ఈరోజు నీ వ్యభిచారానికి అమ్మేసావు. ఈరోజు నువ్వు నీ అక్రమానికి అమ్మేసావు. దేవుణ్ణి మనం రోజు అమ్మేస్తున్నాం. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? బాహాటంగానే అందరి ముందు నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నన్ను ఒక హైందవ సోదరుడు అడిగాడు, ఏమన్నంటే, మా ఆవిడ చర్చికి రావాలని ఉంది నాకు, కానీ మా ఆవిడ క్వశ్చన్ అడుగుతుందండి. ఏం క్వశ్చన్ అండి అని అడిగా. అంటే మా ఇంటి పక్కన కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, మేము హిందువులమే. మా ఆవిడ ఏమడుగుతుందంటే, ఈ క్రైస్తవులు అయితే మనం మంచి జీవితం వస్తుందని అంటున్నారు కదా, మరి ఆ పక్కన వాళ్ళు ఏంటంటే తాగుతున్నారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఒక హైందవుడు ఎలా రాగలడు క్రీస్తులోకి? వాడి జీవితమే చక్కగా లేదు. ఆ సిలువలో ఏలాడు ఆయన మనల్ని రక్షిస్తాడా? అది బాహాటముగా అంటే. దేవుని మార్గంలోకి వచ్చిన మనము 40 రోజులు మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో, భక్తిలో జీవించడం ద్వారా దేవుడు మహిమపరచబడడు. 41వ రోజు కూడా అదే తీర్మానం నీ జీవితంలో ఉండాలి. 40 సంవత్సరాలైన అదే ఆధ్యాత్మిక భక్తి జీవితం మనలో ఉన్నప్పుడు ఆయన సిలువను నిజంగానే మనము మోసుకు వెళతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిలువను మనం అనుదినము ఏం చేయాలా? మోసుకు వెళ్ళాలా. ఆ సిలువను మనం మోసుకు వెళుతున్నప్పుడు అనేక మంది మన మీద దాడి చేస్తారు, అనేక మంది మనల్ని నిందిస్తారు, అనేకమైన లోక కార్యాలు మన మీద దాడి చేస్తాయి. ఏం కాదు, దేవుడు మోసుకెళ్తే ఏమొస్తుంది నీకు? అక్రమము చేయి, డబ్బు వస్తుంది, పాపము చేయి, ఎంటర్టైన్మెంట్ చేయి అని లోకం నీ ముందు నిలబడుతున్నప్పుడు నువ్వు సిలువనే చూడాలా. ఆ సిలువ త్యాగాన్నే చూడాలా. ఆ సిలువలో నీ కొరకు చిందించిన రక్తాన్ని చూడాలి. ఎందుకు దేవుడు నిదానించి చూడమన్నాడు తెలుసా? ఆ ప్రేమ నీకు అర్థమవుతుందని. ఆ ప్రేమ నీకు అర్థమైతే అప్పుడైనా పాపంలో మరలా పడవని. మరలా పాపంలో ఎందుకు పడుతున్నావంటే ఆ త్యాగాన్ని, ఆ సిలువను నువ్వు గుర్తించలేదు. అందుకే మరలా పాపం చేస్తున్నావు. అందుకే 41వ రోజు, ఈస్టర్ రోజునే నువ్వు తాగి తిరగట్లే. 41వ రోజునే మందు షాపుల్లో కనపడుతున్నారు, వ్యభిచార కొంపల్లో కనపడుతున్నారు, ప్యాకాట్లో కనపడుతున్నారు. మరి వీరందరూ దేవుణ్ణి బాహాటముగా సిలువేయట్లే. భక్తి 40 రోజులు కాదు, భక్తి ఆదివారం కాదు. చాలామంది ఆదివారం భక్తితోనే ఆగిపోతున్నారు. కానీ ఆ విధంగా చేయవారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ద్రోహులు? యోధా ఒక్కసారి అమ్మేశాడు దేవుణ్ణి. మనం అనుదినం అమ్మేస్తున్నాం.
మనం అక్రమము చేసి ఆయన అమ్మేస్తున్నాం. మనం దేవుని సమయాన్ని వినియోగించుకోకుండా ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని ఇతరులకు పంచకుండా మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం. మన సమయాన్ని దొంగిలించి మనం అమ్మేసుకుంటున్నాం. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే అమ్ముకుంటున్నామో, దేవుని లక్షణాలు మొదటగా మనం వెలిగించబడినప్పుడు మనలో ఉన్న ప్రేమ, సంతోషము, సమాధానాన్ని అమ్మేసుకున్నామో, అప్పుడు మరలా దేవుని సిలువ వేస్తున్నాం. కాబట్టి సిలువని నిదానించి చూసినప్పుడు మనం సిలువ వేయకుండా ఉండేలాగా మన ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మరలా మనం ఆయన సిలువ వేయద్దు. మరలా మనం సిలువ వేస్తే ఏమన్నాడు అక్కడ? వారిని బాగు చేయడం అసాధ్యం. ఒకసారి వెలిగింపబడిన తర్వాత దేవుని పరలోక సంబంధమైన ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకుని, ఆ యొక్క వరాలను పొందుకుని, ఆ యొక్క గుణాలను పొందుకుని తప్పిపోయిన వారు ఉన్నారు చూడు, వాళ్ళని నూతనపరచడం అసాధ్యమయ్యా. వాడిని సాతానికి అప్పచెప్పేయడం బెస్ట్. ఎంత దారుణమైన పరిస్థితి అది, ఎంత దారుణమైన పరిస్థితి అది. కాబట్టి ఈరోజు నువ్వు సిలువ వేయాలనుకుంటున్నావా దేవుణ్ణి? లేదా ఆ సిలువుని ఇతరులకు పంచాలనుకుంటున్నావా? మన జీవితంలో 2 కార్యాలు చేయొచ్చు. ఆ సిలువుని ఇతరులకు పంచడం, మన ద్వారా ఆ సిలువుని ఇతరులకు చూపించాలి. లేదా మనమే క్రీస్తును సిలువ వేయాలి. మరి ఈరోజు నువ్వు ఏది కోరుకుంటున్నావు? ఈరోజు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు? ఆయన మరలా సిలువ వేయాలనుకుంటున్నావా? మార్పు చెందాలనుకుంటున్నావు? ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకు? మనము నూతన సృష్టిగా జీవించాలని. ఆయన మరణించినట్లయితే మనకేమొస్తుంది? ఆయన ఆత్మ మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆ ఆత్మ పడిపోయిన మన జీవితంలో లేవనెత్తుతున్నాడు. కాబట్టి ఆ ఆత్మ కలిగి ఉన్నావు నువ్వు? ఆత్మ సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో సమీపంగా ఉన్నావా? లేవు. దేవునికి సమీపంగా లేవు. ఆయన ఏమన్నాడు? ఆయనకు సమీపంగా ఉన్న వారి ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ ఆలకిస్తాడంట. ఈరోజు నీ ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తలేదు దేవుడు అంటే, నువ్వు ఆయనకి సమీపంగా లేవు. నువ్వు సినిమాలకి సమీపంగాను, లోకానికి సమీపంగాను, శరీరానికి సమీపంగాను, దుర్మార్గతకు సమీపంగాను, దుష్టత్వానికి సమీపంగాను దాన్ని కోరుకుంటున్నావు నువ్వు. ఆ రోజు వారంతా దేని కోరుకున్నారు? బరబ్బ మాకు కావాలి. అక్రమము చేసిన ఆ బరబ్బ మాకు కావాలి. క్రీస్తు మాకొద్దు, క్రీస్తు ప్రేమ మాకొద్దు, క్రీస్తు త్యాగం మాకొద్దు. పాపం, అక్రమము, దుర్మార్గత, దుర్నీతి మాకు కావాలి. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? ఈరోజు నువ్వు క్రీస్తును కోరుకుంటున్నావా? క్రీస్తు ప్రేమను కోరుకుంటున్నావా? క్రీస్తును నిదానించి చూస్తున్నావా? అనుదినము మనం మోకరించి క్రీస్తుని సిలువను నిదానించి చూస్తే మనం పాపం నుంచి బయటపడతాం. పాపం నుంచి మనం విడిపింపబడతాం. పాపాన్ని ఇంకా మనం చేయాలనుకోం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సిలువను నిదానించి చూడాలి. అప్పుడే ఏమన్నాడు యోహాను గారు? ఆ పాపం అనే మరణము నుంచి మనము విడిపింపబడతామని చెప్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును.